చాలా హడావిడిగా అయితే బ్యాగ్ పట్టుకొని చేపల మార్కెట్కి అయితే బయలుదేరిపోయానండి. కానీ ఈ హడావిడిలో మనోడు నాకు ఏం చేశాడంటే చాలా పెద్ద పీసెస్ కట్ చేసి ఇచ్చేసాడు. వాటిని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని నేను చిన్నగా ఫింగర్ టైప్లో కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని వాటిని మనం బౌల్లో తీసుకుందాం. అలాగే దాంట్లో కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, అలాగే కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని చక్కగా వాటిని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత వాటిని తీసుకొని అందులో 2 కోడిగుడ్లు కొట్టేసుకుందాం. దాంతోపాటుగా కొంచెం ఎండుమిరప, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే ఆవాల పేస్ట్ అండ్ మైదా పిండి వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా చేప ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం అండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ని ఆ చేప ముక్కలకు పట్టే విధంగా ఇలా చేసుకొని వేడివేడిగా మరిగే ఆయిల్లో మనం ఇలా వేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ అయితే తయారైపోతాయండి. ఈ విధంగా తయారైపోయినాయి. సో ఇప్పుడు జానమ్మ శైలం అయితే మనకి టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసారు. అడుగుదాం టేస్ట్ చేయించి ఎలా ఉందనేది.